think that as 1 year back it is a illegal arrest. అన్యాయంగా నన్ను కేసులో ఇరికించాను. ఇరికితే ఇరికే మంచివే. We are going to fight it out. ఏం మాట్లాడతావు నువ్వు? అన్యాయంగా నీ మీద కేసు పెడతారా? Political case, it is a fabricated case. నోరు అప్పగించి కూర్చోవన్నట. దొంగతనం చేస్తూ దొంగ అని అనద్దట, పట్టుకోవద్దట. మొత్తం బండారం బయటపడేది మీరే చూసిన టీవీలలో. It is a false case. నిన్ను ఇరికిచ్చే కర్మ మాకేందుకు? మాకేమైనా కాల్జీలు గులగుల పెట్టినాయి? మాకేం పని లేకుంటున్నాము. They are asking the same thing again and again. There is nothing new. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు నీ బాధ మాకెందుకు? Farzi case, Dalit case. నువ్వు దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పచ్చిగా పట్టుబడి ఇలా అరిసి పెడబొబ్బో పెట్టి గాయ చేసి ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. Illegal arrest hai. కొంపలు పుచ్చుకుంటావు తప్ప నీ కొంప కాల్చుకుంటావా? हम कोर्ट में लड़ेंगे. నీ పెడబొబ్బలు నీ అరుపులు ఇవాళ మొత్తం గ్రామాల సందు నుంచి మొదలు పెట్టుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతికేందో, నీ రాజకీయాలేందో, నీ లుచ్చా పనేందో, నీ లత్కోర్ పనేందో మొత్తం దేశానికి తెలిసిపోయింది. ఇలా తెలంగాణ సమాజం కూడా నువ్వు ఏది పడితే చేస్తా అంటే ఇక్కడ చూడడానికి సిద్ధంగా లేరు. నీకు తెలంగాణ ప్రజానీకమే తగిన శాస్త్రీయ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడని చెప్పి మనవి చేస్తా ఉన్నా.